దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. చాక్లెట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఒక 1 year ఆల్మోస్ట్ ఐ వర్క్ ప్యూర్లీ ఆన్ చాక్లెట్. నేను చాక్లెట్ అమ్మితే నా బ్రాండ్తోనే అమ్మాలని చెప్పి ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది ఆ చాక్లెట్ మీద, సైలూజ్ అని. అది చేత్తో రాసుకునేదాన్ని అప్పట్లో. ఈ ప్రోడక్ట్ మీరు బయటికి జనాలకు తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు? చాలా కష్టపడ్డానండి. యాక్చువల్గా అప్పుడైతే చాలా కష్టపడ్డాను. మీకు మనసుకు బాగా దగ్గర అయిన పర్సన్కి ఆయన గురించి ఏదో ఆ పర్సన్ గురించి ఏదో చేద్దామని స్టార్ట్ చేసిన ఆ థాట్ ఇంత పెద్ద జర్నీ. పెద్ద జర్నీ. ఐ నెవర్ థాట్ నేను ఇంత పెద్ద జర్నీ చేయగలను అనుకోలేదు. నేను మొదలెట్టినప్పుడు అందరూ అన్నారు నువ్వు చాక్లెట్. సక్సెస్ అయింది కాబట్టి ఓకే. ఇన్ కేస్ ఒకవేళ అవ్వకుండా ఉండుంటే ఎట్లా ఫేస్ చేసి? నా ఉద్దేశంలో అయితే సక్సెస్ అనేది మనకి మనసుకి హ్యాపీగా ఉంటే అదే సక్సెస్. ఈ జర్నీలో ఎప్పుడైనా మీకు ఇది వద్దు చాలు చేయలేను అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2 years ఎంత స్ట్రగుల్ అయ్యానంటే నేను చాక్లెట్ ర్యాపింగ్ చాలా ఈజీ కాదు. బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్లో? అది నేను చేస్తాను చాక్లెట్ అని తెలియకుండా పక్క వాళ్ళు ఎవరైనా చాక్లెట్ గురించి ఆర్ యువర్ బ్రాండ్ గురించి మాట్లాడినప్పుడు దట్స్ ద బెస్ట్ మూమెంట్. శైలజ గారిని పిలవడం ఇష్టమా లేకపోతే చాక్లెట్ తయారు చేయడం? బికాస్ ఆఫ్ మై చాక్లెట్స్. నాది సైలు చాకోస్, అలాగే పిలుస్తారు. ఓకే. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై షో వెంకీతో ఖుషీగా. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ మనం ఒక గెస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ గెస్ట్ ఏంటంటే ఆవిడ రకరకాల క్లౌడ్ కిచెన్ 2 స్టార్ట్ చేసి ఆవిడ అన్ని రకాలుగా చేస్తున్నారు. ఆవిడ ఇష్టంతో మొదలుపెట్టిన ఈ బిజినెస్ ఏంటంటే చాలామందికి జీవనోపాధి అయింది. ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది నేర్చుకుని చాలామంది ఇంట్లో ట్రై చేస్తున్నారు అనమాట. సో ఆవిడెవరు ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, మన లవ్ ఫర్ ఫుడ్ శైలజ గారు. రెండు ఒకసారి వెళ్ళి ఆవిడ ఏమేమి చేస్తున్నారు, స్పెషల్ ఏంటి, అసలు ఆవిడ ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ స్టార్టింగ్ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ఏంటి, అవన్నీ ఒకసారి ఆవిడనే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు కలిసి రండి వెళ్దాం. హాయ్ మేడం, ఎట్లా ఉన్నారు మేడం? ఫైనల్గా మీ హ్యాపీ ప్లేస్కి వచ్చేసాం మేము. సో అంటే యాక్చువల్గా శైలజ గారు అంటే చాక్లెట్స్ అవి చేస్తారు, చాక్లెట్స్ చేస్తూ ఇవి ఎట్లా ఫుడ్ ఐటమ్స్? చాక్లెట్స్ నేను ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అండి. 2008 నుంచి చాక్లెట్స్ అనమాట. చాక్లెట్స్ తర్వాత ఏమైందంటే కొంచెం చాక్లెట్స్ అనేసరికి కొంచెం మనకి సైలో చాకోస్ దాని బ్రాండ్ నేమ్. సో సైలో చాకోస్ బాగా చేశాను. అండ్ ఫైనల్లీ నాకేంటంటే ఫుడ్ అంటే చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. ఓకే, అలాగా మీ వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా మీ వర్క్ చేసుకుంటూ చెప్పండి, పర్లేదు. అవునా? మళ్ళీ మీ వర్క్ లేదు. అందుకని మేము ఏం చేసామంటే సైలో చాకోస్ నుంచి నేను ఇప్పుడు చాక్లెట్స్ కూడా చేస్తున్నాను. అప్పుడు కార్పొరేట్ ఆర్డర్స్ అవన్నీ కూడా బాగా చేసేదాన్ని. ఇప్పుడు ఈ వై నాట్ బయట మనకి రీయూజింగ్ ఆఫ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ చాలా తక్కువ మంది వాడుతున్నారు. దానికోసమని మనం వై నాట్ అని చెప్పి దీంట్లోకి కూడా దిగాం. యాక్చువల్గా మేము ఈ లవ్ ఫర్ ఫుడ్ అని మొదలుపెట్టినప్పుడు మా గోల్ వాస్ పెద్దవాళ్ళకి ఇదేంటి లంచెస్ అవి ఇవ్వాలని చెప్పి గోల్ అనమాట. లంచెస్ ఇది ఇచ్చినప్పుడు కొంచెం కరోనా టైంలో వి డిడ్ వెల్. కరోనా అప్పుడు కూడా కరోనా పేషెంట్స్కి చాలా లంచెస్ అవి చాలా ఇచ్చాం ఆ టైంలోను. కోవిడ్ తర్వాత కోవిడ్ చాలా మంది లైఫ్ టర్న్ అయింది. అవును, మీ లైఫ్ అవును. అప్పుడు అంటే మేము ఒక 2 నెలలు పని చేయలేకపోయాము వేరియస్ రీజన్స్ వల్ల. ఎందుకంటే మాది స్టాఫ్ కూడా వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు.
వాళ్ళని తీసుకుని రావడం అవన్నీ ప్రాబ్లం అయ్యి కొంచెం మానేసి మళ్ళీ మొదలు పెట్టాం కోవిడ్ టైంలో. అప్పుడు కోవిడ్ పేషెంట్స్కి బాగా ఇచ్చాం లంచెస్ అవి. మా దగ్గర యాక్చువల్గా మాది ప్యూర్ వెజ్ కిచెన్ అనమాట. ఓకే. అప్పుడు ఒక ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ఒక ఆల్మోస్ట్ 1 month అలా తీసుకుని, ఎందుకంటే హైజీన్కి ఎక్కువ మనం వాల్యూ ఇస్తాం. యాక్చువల్గా ఏంటంటే మా ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా ఒక కిచెన్ దగ్గరికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ ఒకళ్ళే ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెంట్గా స్టార్టింగ్ దగ్గర నుంచి వస్తున్న రక మొక్కలు కానీ అట్మాస్ఫియర్ ఇక్కడికి రాగానే ఏదో ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అదేనండి మీ సీక్రెట్ అంతే, ఏమీ లేదు. బీ యువర్ సెల్ఫ్, అంతే. డూ వాట్ యూ లైక్ అండ్ వాట్ యూ లవ్, అది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏంటంటే మీ మోటో కూడా ఏదో డిఫరెంట్ ఉంటుంది అంటారు, నేను తినేదే పెడతాము సంథింగ్ ఏదో. అవునండి, అదేంటంటే వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ నేను తిన్నదే అవతల వాళ్ళకి పెట్టాలి. అలాగే నేను అమ్మేది కూడా అలాగే చేస్తున్నాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు అలాగా నువ్వు రిఫైన్డ్ ఆయిల్తోనే చేస్తే అది కాస్ట్లీ అయిపోతుంది, నువ్వు రీయూజ్ చేయకపోతే కాస్ట్లీ అయిపోయారు, నువ్వు అలా చేయకూడదు అంటే. కానీ ఒక్క నిమిషం వాళ్ళు అన్నప్పుడు అనిపించినా ఒక్క నిమిషం నేను కూర్చొని ఆలోచిస్తే నేను తినను అది. నాకు బయట కొన్ని చోట్ల నేను తినను అసలు. అది నేను తిననప్పుడు నేను ఎలా తయారు చేస్తాను? చేయకూడదు. వాట్ యు ఈట్ యూ షుడ్ గివ్, అది వెరీ ఇంపార్టెంట్. ఫుడ్లో అది మేబీ యూనో మేము నెమ్మదిగా గ్రో అవ్వచ్చు, కానీ ఇప్పటికి మేము ఇండియాలో కన్నా బయట కంట్రీస్లో మన ఇండియన్స్ చాలామంది చాలా ఇష్టంగా తీసుకున్నారు. ఎందుకంటే మా దాన్ని సెల్ఫ్ లైఫ్ అది చాలా బాగుంటుంది, బికాస్ రీయూజ్ చేయం కాబట్టి ఆయిల్స్, అండ్ ఫస్ట్ గ్రేడ్ వెరైటీ చేస్తాం కాబట్టి. సో అలాంటప్పుడు వై నాట్, యా వి విల్ గ్రో. కొంచెం నెమ్మదిగా పాకుతూ వెళ్తాం అంతే, నడవలేకపోయినాను, దట్స్ ఓకే. యాక్చువల్గా ఒక ఫ్రెండ్కి నేను మామూలుగా వేరే చోట ఎక్కడానికి ప్లాన్ చేస్తుంటే ఏంటంటే మీ దగ్గరలోనే శైలజ అమ్మ ఉన్నారు, మీరేంటి దగ్గరుండి ఆవును వదిలేసి వేరే వాళ్ళని అడుగుతున్నారు ఏంటి అన్నారు అనమాట. యాక్చువల్గా నాకు ఇప్పుడు వచ్చాక అర్థమైంది, అంటే ఇంత మంచి అట్మాస్ఫియర్, ఇంత మంచిగా చాలా మందికి మీరు జీవనోపాధి కల్పిస్తున్నారు, మంచి టేస్టీ ఫుడ్ ఇస్తూ మిమ్మల్ని ఎట్లా మిస్ అయ్యాను నేను అనుకున్నాను అనమాట. ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్. యా రియలీ ఐ షుడ్ రియలీ థ్యాంక్ మీనా ఫర్ సేయింగ్ సచ్ స్వీట్ వర్డ్స్ అబౌట్ మీ. మీరు అమ్మని ఎట్లా వదిలేస్తారు అని అంటున్నారు. యాక్చువల్గా నా దగ్గర వచ్చిన స్టాఫ్ కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోవాలే తప్పితే లేకపోతే వెళ్ళరు. ఒక అమ్మాయి అయితే నా చాక్లెట్స్ నేను 2008లో స్టార్ట్ చేశాను, 15 years కంప్లీట్ అయిపోయింది యాడత్తోనే. ఆ అమ్మాయి అప్పటి నుంచి నాతో ఉంది, 13 years నుంచి నాతోనే ఉంది. ఇంకొక స్టాఫ్ వాళ్ళ అమ్మ నా దగ్గర పనిచేసేది, ఇప్పుడు నౌ షీ వర్క్స్ విత్ మీ, ఐ నో హర్ సిన్స్ 25 years. అలా వీళ్ళందరూ కూడా ఏంటంటే వస్తే వాళ్ళే వెళ్ళిపోవాలి తప్పితే నేనెవరిని తీసేయడాలు అంటే నా మీద కోపంతో వెళ్ళిపోరు. మేబీ ఆఫ్ కోర్స్ ఐ ఆమ్ షార్ట్ టెంపర్డ్, బట్ ఎందుకంటే ఇది ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది కాబట్టి న్యాచురల్గా ఏదైనా తప్పు వచ్చిందంటే వెంటనే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. ఇది ఇలా జరగకూడదు, ఎప్పుడన్నా అదే రిపీట్ అవుతూ ఉంటే మాత్రం మిస్టేక్. ఐఎమ్ వెరీ క్వైట్ స్ట్రిక్ట్ అబౌట్ ద క్వాలిటీ అండ్ ద క్లెన్లీనెస్ ఆఫ్ ద ఇది అనమాట. ఇప్పుడు మీరు చాక్లెట్లు చేసి ఇటీవీ కూడా చేస్తున్నారు అనమాట, మీకు రెండిట్లో ఏది ఇది కనిపిస్తుంది? ఫుడ్ చెక్కడాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, యాక్చువల్గా నేను ఐ థింక్ చాక్లెట్ బిజినెస్ ఇస్ మచ్ మోర్ ఈజియర్ అండి. ఓకే. ఎందుకు అంటే ఆ చాక్లెట్స్ నేనే చేసుకునేదాన్ని, 60 kgs అవనండి 100 kgs అవనండి నేనే చేసేదాన్ని. ఓన్లీ ర్యాపింగ్కి నా దగ్గర స్టాఫ్ ఉండేవాళ్ళు, ఇంకా వేడిగండి. ఇదేంటి, ఇది డిపెండెంట్, ఇది నేను ఒక్కదాన్ని చేయలేను, ఇది నాకు వచ్చు, నేనే ట్రైన్ చేసుకుని వీళ్ళని పెట్టుకున్నాను, కానీ నేను ఒక్కదాన్ని చేయలేను. ఒక రకంగా మొన్న కూర్చుని ఆలోచిస్తే నేను ఎందుకు అంత ఎక్కువ ఫస్ట్ రేట్ అవ్వలేదు చాక్లెట్ బిజినెస్కి అంటే అది ఈ కారణం. ఎందుకంటే నేనే వర్క్ చేసేదాన్ని, ఒక రోజులో 30 kgs చేయగలనా 40 kgs నా మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో వెన్ వి సి దిస్ ఈజ్ మచ్ మోర్ ఈజియర్. కానీ ఒక చిన్నది ఉంది దీంట్లో ఏంటంటే యూ కెన్ గివ్ నిజంగా లైవ్లీహుడ్ చాలా మందికి, ఎక్కువ మందికి ఇవ్వచ్చు మనం, మనతో పాటు వాళ్ళు కూడా యూనో గ్రో అవ్వడం ఈజీ. చాక్లెట్ బిజినెస్లో అది
ఒక సర్టన్ ఎక్స్టెంట్ తర్వాత ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు హ్యాండ్మేడ్ చాక్లెట్స్, కాంపిటీషన్ ఒకటి పెరిగిపోయింది. ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఒకటి వచ్చేసాయి బయట. నేను బాగా కార్పొరేట్ ఆర్డర్స్ అవి బాగా చేసేదాన్ని. ఎవ్రీ మంత్ అలా కార్పొరేట్ దాంతో మై హోమ్ వాళ్ళతో, ఈ మోడీ మోటార్స్ వాళ్ళతో చాలా ఏళ్ళు ఐ రియలీ వర్క్. అంటే ట్రావెల్ చేశాను 6 years 7 years ట్రావెల్ చేశాను. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ట్రావెల్ విత్ సచ్ కంపెనీస్ సో లాంగ్. మనం అన్లెస్ వీఆర్ ట్రూత్ఫుల్. కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల తగ్గిందంట. కొంచెం దీనికి మారాను. అండ్ నాకు కూడా అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చాక్లెట్ బిజినెస్ నేను బాగా చేసుకోవడం వలన పీపుల్ నో మీ. శైలు అంటే తెలుసు బయట. దే నో మీ బై సేయింగ్ శైలజానా. నాకు ఫోన్లో యాక్చువల్గా నాతో పాటు ఎవరైతే ఆర్డర్స్ తీసుకుంటారో చాక్లెట్, వాళ్ళు ఫోన్లో దీవాళీకి వాటికి గుడ్డిగా ఆర్డర్ ఇచ్చేస్తారు కార్పొరేట్స్ కూడా. శైలజా విల్ నాట్ చీట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి బ్రాండ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ ఐఎమ్ మోర్ రిలేటెడ్ యాజ్ శైలు దాన్ లవ్ ఫర్ ఫుడ్. ఓకే, ఆ పేరు కూడా అంతే. ఓకే, ఇంత దూరం వచ్చాము. ఒకసారి చాక్లెట్ కూడా అంటే మీరు ఫుల్గా చూపించకపోయినా చిన్న రిఫ్ట్ అన్న. యా షూర్, విల్ డూ ఇట్. ఇవన్నీ బాగున్నాయి అమ్మ, మొత్తాన్ని బాగా చేస్తున్నారు. ఏంటి ఫుడ్ బాగుంది, చాక్లెట్స్ కూడా చేస్తారు. కాకపోతే మీరు చాక్లెట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే మై జర్నీస్, నేను పెళ్ళి ముందర కోబాల్ ప్రోగ్రామర్ అండి. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ విత్ ఇన్ 90s. సో అప్పుడు నేను కోబాల్ ప్రోగ్రామ్ చేశాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఐ క్విట్ మై ఐటీ జాబ్ బికాస్ మై హస్బెండ్ వాజ్ ఇన్ ఒరిస్సా, నాల్కోలో ఉండేవారు. ఓకే. సో నేను పెళ్లి చేసుకున్నాక వెళ్ళిపోయాను ఒరిస్సా. అక్కడేమి ఐటీ జాబ్స్ దొరకడం అలాంటివన్నీ అప్పట్లో స్కూల్స్లో అవి లేవు కూడా, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో అలా గడిపేసినప్పుడు ఐ హ్యాడ్ ఎ చైల్డ్. బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత నేను ఇంకా ఫుల్గా, వాడు కొంచెం హైపర్ యాక్టివ్ ఉండేవాడు. సో నేను అసలు ఉద్యోగం చేయాలన్న ఆలోచన కూడా తగ్గించేసుకున్నాను. పెద్ద అయ్యే వరకు హ్యాపీగా వాడితో ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే నేను కూడా ఐ కమ్ ఫ్రమ్, అమ్మ కూడా వర్క్ చేసేది, నాన్న కూడా వర్క్ చేసేవారు. సో అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చిందాన్ని నేను. సో ఐ థాట్ వై నాట్ లెట్ మీ టేక్ ఏ బ్రేక్, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఐ టోటలీ ఎంజాయ్డ్ మై సన్స్ చైల్డ్హుడ్ అనమాట. చేసి వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత, కానీ ఏంటంటే వాడు స్కూల్కి వెళ్ళడం అది మొదలుపెట్టినప్పుడు నాకు కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట. అప్పటికి జావా, మళ్ళీ ఒరకిల్ అవన్నీ వచ్చేసాయి. అవన్నీ కూడా చేసేసాను. ఇదొకటి కొన్ని రోజులు పోయాకైనా నేను మానేయకూడదు, అప్ టు డేట్ ఉండాలి అన్న ఇష్టంతో అవి కూడా చేసుకున్నాను. చేసుకుని ఒక టైంలో నేను ఎప్పుడైతే ఉద్యోగంలో చేరదాం, ఇంకా కొంచెం వీడు ఫుల్ టైం స్కూల్కి వెళ్తున్నాడు అనే టైంలో మై హస్బెండ్, హూ వాజ్ ఇన్ ప్యూర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్, హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ అనమాట. అప్పుడు అనుకున్నాను, అదే రే ఐటీ అనగానే సరే ఇద్దరం ఐటీలో ఉన్నామంటే నాకు తెలుసు హౌ లైఫ్ గోస్. నేను అప్పట్లోనే చాలా లేట్గా వచ్చేదాన్ని ఆ ప్రోగ్రామర్గా ఉన్నప్పుడు. అందుకని నాకు కూడా వర్క్ అంటే కొంచెం ఐఎమ్ లిటిల్ వర్క్ హాలిక్. అందుకని నాకు తెలుసు హౌ లైఫ్ గోస్ టు ఐటీ పర్సన్. నేను వద్దు, వీడికి అసలు ఏమీ ఇది దొరకదు అని చెప్పి నేను ఐటీలోకి వెళ్ళలేదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడంతాను ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, ఏమి అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఏం చేయొచ్చు అని ఏవో 2-3 ఫ్రెండ్స్తో కలిసి, అప్పట్లో అంత ధైర్యం ఉండేది కాదు నాకు. అరే నేను చేయలేనేమో, ఒకదాన్ని చేయలేనేమో, అలాంటి భయాలన్నీ ఉండేవి. సో 2-3 ఫ్రెండ్స్తో కలిసి, 4-5 ఫ్రెండ్స్ కలిసి వంతులు వేసుకుని చీరలు అమ్మేవాళ్ళం. చీరలు అమ్మి అలా కొన్ని రోజులు గడిచింది. అందరికీ ఎవరు, నన్ ఆఫ్ అస్ వెరీ సీరియస్, ఎందుకంటే అదే మనకి బ్రెడ్ అండ్ బటర్ కాదు. అమ్మినప్పుడు అంతా బాగా అమ్మేవాళ్ళు. తర్వాత అది అయిపోయేది. తర్వాత ఇంకొక ఫ్రెండ్, లేదు మనం టైలరింగ్ వ్యాపారం చేద్దాం అంటే, టైలరింగ్ వాజ్ ద లాస్ట్ థింగ్ విచ్ ఐ కుడ్ డూ అనమాట. కానీ లేదు నేను వస్తున్నాను, నువ్వు రావాల్సిందే నాకు సపోర్ట్గా అంటే, సో వీ డిడ్ టైలరింగ్ ఆల్సో. 1 year చేసాము. యాక్చువల్గా అది మంచి లాభాల్లోకి వచ్చే టైంలో ఒక పార్ట్నర్, ఆ అమ్మాయి ఇంకో అమ్మాయితో కలిసి చేసాం అనమాట. ఆ అమ్మాయి వెంటనే మంచి ఫ్లరిష్ అయిపోగానే షీ సెడ్ నో, నాకు కావాలి ఈ వ్యాపారం అని చెప్పి తీసేసుకుంది. ఏ ఫైట్ చేసే అంత ఇది ఉండేది కాదు.
ఓకేలే సరే అయితేనే వదిలేసా, అయిపోయింది. తర్వాత మాత్రం అనుకున్నాను నేను చేస్తే ఇంక నుంచి పార్ట్నర్షిప్ చెయ్యను, ఒకదాన్నే వ్యాపారం చేసుకుంటాను అని చెప్పి. అలాగా కొన్ని రోజులు అయ్యాక సడన్గా ఐ హ్యాడ్ ఎ వెరీ ఇంట్లో ఒక చిన్న సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది ఒకరికి, వెరీ Okay. క్లోజ్ టు మై హార్ట్. వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ లో మూడ్స్ ఫర్ ఆల్మోస్ట్ 3 months. అది నాకు తట్టుకోవడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఓకే. కష్టమైనప్పుడు ఇంట్లోంచి నేను కొంచెం సోషలైజింగ్ పర్సన్ని, బాగా ఫ్రెండ్స్ హ్యాపీగా హాయిగా ఉండాలి ఉన్నంత వరకు అనేదాన్ని. మా హస్బెండ్ కూడా చూసి ఏంటి నువ్వు ఇలా అయిపోతున్నావు, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇది అంటే, ఓ రోజు నేను ఎందుకు అన్నాను, నేను అప్పటికి నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నా కొడుకు ఏదైనా బేకింగ్ అవన్నీ చేయడం అది అమ్మ దగ్గర నుంచి అలవాటు. అమ్మ కేక్స్ అవి చిన్నగా ఇంట్లో బేక్ చేయడం అది చేసేది. అందుకని నేను అన్నాను నేను బేకింగ్ క్లాసెస్కి వెళ్తాను అని చెప్పి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళాను. బేకింగ్ క్లాసెస్కి వెళ్తే అక్కడ ఇలా కూర్చుని నువ్వు ఆల్రెడీ బేక్ చేస్తున్నావు, వెళ్ళి ఏం చేస్తావు అంటే, లేదు నేను వెళ్తాను బేకింగ్ క్లాసెస్కి అంటే, సర్లే ఏదో ఒకటి ఇంట్లోంచి బయటికి వెళ్తాను అంటుంది అని చెప్పి సెడ్ ఐ వెంట్ ఫర్ సమ్ బేకింగ్ క్లాసెస్. వెళ్ళి ఆ చెఫ్ అనేవాడు, వాట్ మ్యామ్ నేను ఏది చెప్పినా కానీ దీని తర్వాత ఇది అనే మాట్లాడుతున్నారు అని అనేవాడు. అప్పట్లో ఏంటంటే కమర్షియల్ బేకింగ్ ఎప్పుడు నేను చేయలేదు, ఇంతవరకు కూడా యాక్చువల్గా కమర్షియల్ బేకింగ్లో లేను నేను. ఇలా కూర్చొని బయట చూస్తూ ఉంటే చాక్లెట్స్ది ఒక హోర్డింగ్ చూశాను. ఓకే. చూసినప్పుడు ఇలా అనిపించి నేను చాక్లెట్స్ వ్యాపారం చేస్తాను అని అదే జస్ట్ స్నాప్ ఆఫ్ ఏ సెకండ్ వచ్చింది థాట్. రావడం ఏంటి, వెంటనే ఎవరినో అడిగాను నువ్వు నన్ను నేర్పిస్తావా అంటే, అతను చిన్న వర్క్షాప్కి వెళ్ళాను. కానీ వర్క్షాప్ వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ వర్క్షాప్లో మనకేమీ నేర్పించరు, మనం కొంచెం వర్క్ చేసుకుని మనం నేర్చుకోవాల్సింది అని చెప్పి. బికాస్ ఐ హ్యాడ్ అప్పట్లో ఇంత మనకి వెబ్లో అంతా ఇప్పుడు యూట్యూబ్లో అవన్నీ నాట్ వెరీ ఫేమస్ అండ్ ప్రివలెంట్. ఇప్పుడు ఇలా చూసేయగలం. ఇప్పుడు అసలు లైఫ్ ఈజ్ సో ఈజీ, అప్పుడు అంత ఈజీ ఏం కాదు. ఎవరైనా వెబ్సైట్లో ఏదైనా పెట్టుంటే కనుక అవే ఉండేవి. అయితే అలాగా నేను ఈ క్యాలిబో వెబ్సైట్స్, క్యాలిబో ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ, ప్యూర్ చాక్లెట్ చేస్తున్నది. ఆ క్యాలిబో కంపెనీవి అవి వెబ్సైట్స్లో చాలా చదువుకుని నోట్స్ రాసుకుని అసలు ఏ టెంపరేచర్లో చాక్లెట్స్ బాగుంటాయి అలా చాలా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్నాను. చాలా చాక్లెట్ కూడా తగిలేసుకున్నాను. ఐ స్టోర్లీ ఒక 1 year ఆల్మోస్ట్ ఐ వర్క్ ప్యూర్లీ ఆన్ చాక్లెట్. అండ్ అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను చాక్లెట్ అమ్మితే నా బ్రాండ్తోనే అమ్మాలని చెప్పి ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది ఆ చాక్లెట్ మీద, సైలూజ్ అని, అది చేత్తో రాసుకునేదాన్ని అప్పట్లో. రాసుకుని అలా బ్రాండ్ పెట్టుకుని ఒక చిన్న స్కూల్లో ఎవరో ఫ్రెండ్స్ స్కూల్లో ఏదో ఒక చిన్న మేళా జరుగుతుంటే అక్కడ పెట్టే అమ్మాను అనమాట. ఫస్ట్ చాక్లెట్స్ అలా అమ్మాను. ఫస్ట్ 2 kgs అమ్మగానే అది 2 రోజుల మేళా. ఫస్ట్ 2 kgs అమ్మగానే అయిపోయి సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వచ్చి రాత్రి 12-1 గంట వరకు, ఎందుకంటే నేనే చేసుకోవాలి నేనే కట్టుకోవాలి, చేసుకుని కూర్చుని కట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే కూడా. దట్ వాజ్ యాక్చువల్లీ గేవ్ మీ ఏ ప్లాట్ఫామ్. నేను కూడా అమ్మగలను. అప్పటి నుంచి కొంచెం చాక్లెట్స్ రావడం, ఆర్డర్స్ రావడం కూడా మొదలెట్టాయి. ఎప్పుడైతే స్కూల్లో ఉన్నారో టీచర్స్కి వాళ్ళందరూ పిల్లలకి తెలుస్తుంది కదా చాక్లెట్ తిన్నామంటే, పేరెంట్స్ కూడా కనుక్కొని అలాగా చిన్నగా ఆర్డర్స్ వచ్చేవి. అలా మొదలుపెట్టాను అనమాట. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ చాక్లెట్స్. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు ఈ దీంట్లో చాక్లెట్ అనేవారు డాక్టర్, మీరు వెంటనే చాక్లెట్ పెట్టండి, వెయిట్ లూజ్ అవ్వకుండా ఉంటారు. సో బయట కొని చాక్లెట్ పెట్టడం కన్నా నేనే తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన వలన చాక్లెట్ వాజ్ అండ్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏజ్ ఓల్డ్ కస్టమర్ ఈజ్ 80-90 years వాళ్ళకి ప్యూర్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ చేసిస్తాను. వాళ్ళు మంత్కని కొనుక్కుంటారు. వాళ్ళందరికీ ఏంటంటే షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, ఆకలి ఎక్కువ వేయదు, ఎనర్జీ ఉండదు. ఒకటి తింటే చాలా ఎనర్జీఫుల్గా ఉంటారు. సో అలాగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి నచ్చేది, ఈజీగా
వాళ్ళు నోట్లో వేసుకుంటే కరిగిపోయేది చాక్లెట్. సో దట్స్ హౌ చాక్లెట్ వాజ్ ది థింగ్. అలా చేద్దామన్న ఆలోచన అలా వచ్చిందన్నమాట. ఓకే, మీకు మనసుకు బాగా దగ్గరైన పర్సన్కి ఆయన గురించి ఏదో ఆ పర్సన్ గురించి ఏదో చేద్దామని స్టార్ట్ చేసిన ఆ థాట్ ఇంత పెద్ద జర్నీ పెద్ద జర్నీ అయిపోయింది అది. 15 ఐ years. నెవర్ థాట్ నేను ఇంత పెద్ద జర్నీ చేయగలను అనుకోలేదు. నేను మొదలెట్టినప్పుడు అందరూ అన్నారు నువ్వు చాక్లెట్ కొంచెం ప్రీమియము, న్యాచురల్గా ప్రీమియం లెవెలే కొద్దిగా చాక్లెట్ అనేది, హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అనేది. అందుకని అందరూ అనేవారు నువ్వు ఎలాగా వ్యాపారం. నేను మార్కెటింగ్లో నేను నిల్లో ఉండేదాన్ని. అలాగే స్లోగా నేర్చుకున్నాను ప్రతిదీను. జస్ట్ డైల్లో ఉన్నాను చాలా కాలం. అప్పుడు జస్ట్ డైలే ఉండేది. ఆన్లైన్ అంటే అందరూ జస్ట్ డైల్కి ఫోన్ చేసేవారు. ఇప్పుడు గూగుల్లో నేను చాలా తొందరగా నా వెబ్సైట్ ఒకటి చేయించేసుకున్నాను, sailuchocos.com అని. అలాగా వెబ్లోను అండ్ ఈ ఫోన్లోను చాలా తొందరగా బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా చేసుకున్నాను. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి ఓకే, ఇన్ కేస్ ఒకవేళ అవ్వకుండా ఉండుంటే సో ఎట్లా ఫేస్ చేసేవారు? ఒకటండి, వాట్ ఈజ్ సక్సెస్ ఎవరికైనా గడాలి. అది నా ఉద్దేశంలో అయితే సక్సెస్ అనేది మనకి మనసుకి హ్యాపీగా ఉంటే అదే సక్సెస్. అంటే ఫైనాన్షియల్ కూడా, అంటే ఒక ఫీల్డ్లోకి దిగాము అన్నప్పుడు సో అటు మన ఫైనాన్షియల్గా ఉండి మన ఇష్టపూర్వకంగా అన్ని విధాలుగా మనం సాటిస్ఫై అవ్వాలి. ఒకటండి, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు యాక్చువల్లీ చాక్లెట్స్ అప్పుడు నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఓకే, అది హాబీ కింద స్టార్ట్ చేసి కానీ బిజినెస్ కిందే స్టార్ట్ చేశాను. కానీ నాకు అది యాక్చువల్లీ ఇట్ గేవ్ మీ మనీ ఓన్లీ ఆఫ్టర్ ఏ పాయింట్. ఇమీడియట్గా ఏమీ డబ్బులు రాలేదు నాకు కూడా. నేను కూడా ఇప్పుడు కేజీ 2 కేజీలు అమ్మితే ఎవరికి డబ్బులు రావు. ఏ ఫీల్డ్ అయినా అంతే, మనం నిలదొక్కుకోవడానికి మినిమం 2 years పడుతుంది. ఒకటి ఫస్ట్ ఎవరైనా బిజినెస్లో దిగాలనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను, వాళ్ళు కొంచెం ఓపికగా ఉండాలి. మనకి సక్సెస్ అనేది మాత్రం ఇలా స్టార్ట్ చేశాను అలా అమ్మలేకపోయానంటే ఎవ్వరూ అమ్మలేరు. ఎలాంటి బిజినెస్ వాళ్ళు అమ్మలేరు. అలాగా మనమే కాదు, ఇంత చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా అంతే, పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసినా అంతే. సో కొంచెం ఓపికగా ఉండి మనం మంచి పేరు తెచ్చుకోవడానికి ఫస్ట్ ట్రై చేయాలి. ప్రోడక్ట్ మంచిది ఇస్తే పేరు అదే వస్తుంది. పేరు వచ్చిందంటే అమ్ముడవుతుంది. ఇట్ ఈస్ ఏ సైకిల్ కదండి. డబ్బులు ఎలా వస్తాయి? మనం ప్రోడక్ట్ అమ్మితేనే వస్తాయి. ఆ ప్రోడక్ట్ ఎప్పుడు అమ్మగలం? ఒక్కసారి అమ్మగలం ఎలా ఉన్నా కూడా, అంతకన్నా ఎక్కువ సార్లు అయితే అమ్మలేం కదా. ప్రోడక్ట్ బాగుండాలి, రిటర్నింగ్ కస్టమర్ ఉండాలి అంటే మనం ప్రోడక్ట్ బాగా చేయాలి. మనం కూడా దాని మీద కొంచెం మనసు పెట్టి చేయడం, ప్యాషన్తో చేయడం, అది చాలా ఇంపార్టెంట్. మీరు స్టార్ట్ చేశారు ఓకే, జనాల్లోకి వెళ్ళింది. జనాల్లోకి మీరు వండిన మీ ఐటెం, ఐ మీన్ చాక్లెట్స్ కానీ ఇవన్నీ, ఈ ప్రోడక్ట్ మీరు బయటకు జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు మీరు? చాలా కష్టపడ్డానండి. యాక్చువల్గా అప్పుడైతే చాలా కష్టపడ్డాను. బై వర్డ్ ఆఫ్ మౌత్. జస్ట్ డైల్ అని చెప్పాను కదా, అప్పట్లో జస్ట్ డైల్లో ఏవో వచ్చేవి, నాకు తక్కువే వచ్చేవి. కానీ నేను అప్పట్లో జస్ట్ డైల్లో ఆ రిలేటెడ్గా ఉన్న 10 మంది పేర్లు ఇస్తారు, 10 మంది పేర్లు ఇస్తారు. మనకి అది కాంపిటీషన్ చాలా ఉంది. అప్పట్లో 4-5 బాగా చేసేవాళ్ళం ఉండేవాళ్ళం సిటీలో అప్పుడు కూడా. కానీ కాంపిటీషన్ కానీ బాగానే ఉండేది. బికాస్ కంపెనీస్ కూడా వచ్చేసాయి కదా, ఈ చాక్లెట్ వరల్డ్ అవన్నీ కూడా. వాళ్ళతో కాంపిటీషన్ పడడం అంటే ఈజీ కాదు చాలా. ఇప్పుడు నేను నా పక్కన ఒక 4 కంపెనీలు నుంచుంటే కూడా నేను కూడా నుంచుని నా ప్రోడక్ట్ ఎలా అమ్మగలిగానంటే, ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడికైనా వెళ్తే నాదంతా 1 man ఆర్మీ లాగా ఉండేది అప్పట్లో. నేనే ఓకే సో నేనే చేసుకోవాలి, నేనే అన్నీ చేసుకోవాలి, మళ్ళీ బయటికి వెళ్ళి మార్కెటింగ్ నేనే చేసుకోవాలి, మళ్ళీ వస్తువులు కూడా నేనే కొనుక్కోవాలి, ఇలా ఉండేది. అలా ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని, వెళ్ళి నాకు మార్కెటింగ్లో అసలు అసలు నాకేం తెలియదు, ఇలా మార్కెటింగ్ చేస్తే బాగుండదు అని చెప్పి నేను అంతా ఓపెన్గా చెప్పేదాన్ని. ఇప్పుడు వోక్స్వాగన్ వాళ్ళు ఇక్కడ నాగోల్ దాంట్లో వాళ్ళు యాక్చువల్గా షోరూమ్ మొదలు పెట్టినప్పుడు నా దాంతోనే స్టార్ట్ చేశాను. వాళ్ళతో ఆల్మోస్ట్ 6 ఏళ్ళు ఉన్నాను నేను. చేసినప్పుడు నన్ను అడిగాడు, నువ్వు అందరికన్నా ఎక్కువ కోట్ చేసావని చెప్పాడు. అంటే నేను చెప్పాను, చూడు నేను 10 grams చాక్లెట్ అంటే 10 grams ఇస్తాను. ఎవ్రీ మంత్ నేను ఇప్పుడు మీరు తిన్న చాక్లెట్ తిన్నట్టే ఉంటుంది నా చాక్లెట్. నేను చీట్ చేయను. అండ్ ఐ విల్ కీప్ అప్ మై వర్డ్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఐ విల్ డూ ఇట్. సో అండ్
నువ్వు ఎలాగ కాస్ట్లీగా ఉన్నావు, ఎలాగ మాకు అసలు నేను అగ్రి చేయాలంటే ఒక క్వాలిటీ ప్రకారం మేము చేయలేము అని. అయితే నేను కూర్చుని ఇది అసలు ఎలాగ హౌ టు బీట్ ఇట్ అని ఒక్కసారి ఇలా తల పక్కకు చూడగానే వాళ్ళ కార్ కనిపించింది. సార్ ఇక్కడ మీ కార్ ఎంత అని అడిగాను. అయితే ఏదో ధర చెప్పాడు. మరి మారుతి కార్ ఇంతే కదండి అని అన్నాను. హౌ కెన్ యూ కంపేర్ ఏ వాక్స్ వ్యాగన్ విత్ మారుతి? సింపుల్ సార్, దట్స్ హౌ ఇట్ ఈస్. ఈవెన్ సైలో చాకర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అది. సో దట్స్ వేర్ ఐ స్టాండ్ అండ్ ఆమె నన్ను పిలిచిన ఆమె ఇలా కంగారు పడిపోతూ ఉంది. కస్టమర్ దీనికి రిలేషన్షిప్ ఆఫీసర్ పడిపోతుంటే బయటకు వచ్చి షాజా ఐసా నై బోల్నాతా అంది. దెన్ ఐ సెడ్ హౌ కెన్ యూ డీగ్రేడ్ మై చాక్లెట్ అన్నాను. వెన్ ఐఎమ్ గివింగ్ క్వాలిటీ ఐ టాక్ అబౌట్ ఇట్, రైట్? వెదర్ హీ లైక్స్ ఇట్, ఇట్ ఈస్ హిస్ లాస్ నాట్ మై లాస్ అన్నాను నేను. సి దట్స్ హౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. మన దాని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం సేల్ చేయడానికి కూడా భయపడకూడదు. అది వెరీ ఇంపార్టెంట్. అది ఎప్పుడు నమ్మకం ఉంటుంది. మనం క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే అప్పుడు మనం నమ్మకంతో అమ్మగలం. దట్స్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఈ జర్నీలో ఎప్పుడైనా మీకు ఇది వద్దు చాలు చేయలేను అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపిస్తుందండి, చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2 years ఎంత స్ట్రగుల్ అయ్యానంటే నేను చాక్లెట్ ర్యాపింగ్ చాలా ఈజీ కాదు. చాక్లెట్ చేసేసేయగలను నేను, 60-30 kgs ఒక రోజు చేసేయగలిగాను. కానీ ర్యాపింగ్ ఎవరో హెల్ప్ లేకుండా చేయడం అనేది చాలా కష్టం. సో నాకు ఆ 2 years నాకు మనుషులు దొరకడం చాలా నరకయాతన అనిపించాను. ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఆర్డర్స్ వచ్చేవి, నేను కీపప్ చేయలేకపోయేదాన్ని, యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. అలా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి సడన్గా ఒక రోజున ఎవరినో హెల్ప్ అడిగితే వాళ్ళు నాకు ఇప్పటికీ ఉంది ఆ స్టాఫ్ నాతో ఈ జర్నీలో, ఆ అమ్మాయిని పరిచయం చేశారు. సో అప్పటి నుంచి నేను యాక్చువల్గా నాకు కొంచెం ఈ రిలీఫ్ వచ్చేసింది. పండగల టైంలో పిలుచుకునేదాన్ని ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చేసేదాన్ని, పర్ పీస్ ఇచ్చేసేదాన్ని, చేసేసుకున్నాను. ఇప్పటికీ యాక్చువల్గా చాక్లెట్స్ ఆర్ మచ్ మోర్ ఈజియర్ దాన్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ అనిపిస్తుంది. యాక్చువల్లీ అంటే మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని కూడా మీరు అరిచినా కూడా అదేదో ప్రేమగా పిలుస్తారని ఫీల్ అవుతుంటారంట వాళ్ళు. ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి. చాలా మంది తెలియకుండా సీరియస్ అయ్యి వాళ్ళతో ఏమీ లేదండి, సింపుల్. కోపడినప్పుడు కోపడాలి, నెత్తికెక్కించుకున్నప్పుడు నెత్తికెక్కించుకోవాలి. అది ఫ్యామిలీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ పిల్లలు స్కూల్లో కానీ ఆఫీస్లో కానీ మనం వెళ్ళి వర్క్ చేసినప్పుడు ఆ అట్మాస్ఫియర్లో మనం ఎక్కువ గంటలు ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు నిద్రపోతాం అంతే రాత్రిపూట, కానీ ఎక్కువ గంటలు ఎక్కడైతే ఉంటామో ఇది ఫ్యామిలీ, రైట్? ఒక ఫ్యామిలీలో ఇష్టంగా రావాలి. కానీ బాబోయ్ ఇవాళ ఈమెం పెడుతుందా, ఈమెం తిడుతుందా అని చెప్పి ఆ మూడ్తో వచ్చారనుకోండి పని చేయలేరు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ప్రోడక్ట్ హ్యాపీగా ఉంటుంది. దట్స్ వాట్ ఐ టెల్ దెమ్ ఆల్సో. మీరు ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ బయట వదిలేయండి, మళ్ళీ వెళ్తున్నప్పుడు కావాలంటే ఎక్కించుకుని వెళ్దురు కానీ వాటిని అప్పటికి మర్చిపోతారు. ఎందుకంటే ఇక్కడ హ్యాపీగా పని చేసుకుంటారు. మాకు ఉంటాయి బ్యాడ్ డేస్, అప్పుడప్పుడు చాలా అరుస్తాను. ఇదివరకు క్యాటరింగ్ చేసినప్పుడు చాలా జరిగేవి. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్, బట్ ఎంత షార్ట్ టెంపర్ ఉందో నేను అంత తొందరగా కూడా కూల్ అయిపోతాను. నాదంతా ఒక పర్టికులర్ ఈ ప్రాబ్లం సపోజ్ ఇది బాగా రాలేదంటే అంతవరకే తిడతాను, అంతేగాని దాన్ని నాగ్ చేయను. ఐ డోంట్ నాగ్. నాగింగ్ యూ షుడ్ నెవర్. అందుకనే ఎప్పుడైతే నాగ్ చేయమో హ్యాపీగానే ఉంటారు న్యాచురల్గా ఎవరైనా కూడా. నాకు అన్ని ప్రాబ్లం ఇదేంటే సొల్యూషన్ ఏంటి అని చూసుకుంటాను తొందరగా, వెంటనే రియాక్ట్ అయినా కూడాను. ఐ కామ్ డౌన్ వెరీ ఫాస్ట్. ఐ కామ్ డౌన్ వెరీ ఫాస్ట్. ఐ లుక్ ఎట్ దెమ్ యాజ్ మై చిల్డ్రన్ ఓన్లీ. ఫ్యామిలీగానే చూసుకుంటాను తప్పితే ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లం వచ్చినా నేను పక్కన వెళ్ళి నుంచుంటాను. I solve their problems. I'm there for them always. And any point of time, they can pick up the phone and call me. ఒక్కోసారి నాకు 11కి 12కి కూడా కాల్ చేస్తారు ఏదో ప్రాబ్లం అంటే ఇంట్లో ఏదైనా వచ్చినప్పుడు. సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దెమ్. దట్స్ నాట్ ఈజీ కదా. సో ఆఫ్టర్ ద వర్క్ నన్ ఆఫ్ ద లేడీస్ ఆర్ అవైలబుల్, బట్ ఐఎమ్ అవైలబుల్. ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్లో మీరు? నా బెస్ట్ మూమెంట్ వెన్ ఐ టాక్ అబౌట్ చాక్లెట్స్. Let's think about chocolates. Actually, the best moment is మన చాక్లెట్ని అది నేను చేస్తాను చాక్లెట్ అని తెలియకుండా
పక్క వాళ్ళు ఎవరైనా చాక్లెట్ గురించి ఆర్ యువర్ బ్రాండ్ గురించి మాట్లాడినప్పుడు దట్స్ ద బెస్ట్ మూమెంట్. ఇలాగే ఒకసారి ఎక్కడో కూడా కాదు, మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో నా మేనల్లుడు బర్త్డేకి వెళ్తేను మా వదిన వాళ్ళ తమ్ముడు కొడుకు వాడు ఆడుకుంటున్నాడు. వాడు చాలా బాగా ఇలాగా ఈ తిరగడాలు దూకడాలు అవి చాలా బాగా చేస్తాడనమాట. వాడిని మా వదిన అంటుంది, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అనేదో అడుగుతుంటే నేను పాపం వాడిని చాలా హింసిస్తున్నావు అంటే, వాడు చాలా బాగా చేస్తాడు శైలజ, నువ్వు ఉండు ఊరుకో, మనం చేశాక వాడికి ఇద్దాం లేదు ఒకటి అంటే, నేను నీకు చాక్లెట్ ఇస్తాను, తను ఏ చాక్లెట్ ఇస్తుందో వీడికి తెలుసు, న్యాచురల్గా నా చాక్లెట్ వాడేమో అన్నిటికీ చేస్తున్నాడు పాపం ఆ చాక్లెట్ కోసం అని. నేను ఎందుకురా, నా ఇంటికి రా, బోల్డ్ చాక్లెట్స్ ఇస్తాను అంటే వెంటనే వాడు నా వైపు తిరిగి, నాకు అక్కర్లేదు, నాకు సైలూస్ ఉంది అన్నాడు. ఐ థింక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకేం అక్కర్లేదు, చాలు అనిపించింది నాకు. అంత వాడికి ఏమీ తెలీదు, 2-3 ఏళ్ల పిల్లాడికి వాడికి ఏం తెలుసు ఎవరితో మాట్లాడుతున్నాను. వెంటనే అందరు గట్టిగా నవ్వారు, రే సైలూస్ చాకోస్ ఆతే చేస్తుందిరా అందుకని వాడు నమ్మలేదు, నాకు సైలూస్ ఉంది, నాకు అక్కర్లేదు అనేసాడు వాడు అనమాట. దట్స్ ద బెస్ట్ మూమెంట్ విచ్ ఐ హ్యాడ్. అండ్ వెన్ ఐ సే దట్ పెద్దవాళ్ళు నీ చాక్లెట్ తినడం వల్ల మేము వీఆర్ సో హ్యాపీ. అదర్వైజ్ అండ్ యాక్చువల్గా లవ్ ఫర్ ఫుడ్ దానికి వస్తే కనుక వీ డూ పర్సనలైజేషన్ టు ద కోర్ అనమాట. మేము ఎవరైనా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అదర్వైజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మా చేసిస్తాను. నన్ను ఎవరైనా అడిగితే నాకు కావాలి అంటే నేను చేసిస్తాను. వాళ్ళు ఉప్పు లేకుండా కావాలి, ఏదో వేరియేషన్ కావాలి, we do everything అనమాట. అండ్ దే కాల్ అండ్ టెల్ మీ వీఆర్ హ్యాపీ ఈటింగ్ యువర్ ఫుడ్ అంటే దట్స్ ద బెస్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే ఒక ఇంటి పేరుతో పాటు పేరు ఉంటుంది, సంథింగ్ ఇట్లా పేరు వెంకి అట్లా అంటే ఏదో ఒక ఇంటి పేరు ఉంటుంది. మీకేంటంటే చాక్లెట్ అంత ఇంటి పేరు అయిపోయింది మీకు. ఎట్లా అనిపిస్తుంది? దట్స్ ఏ వెరీ గుడ్ ఫీలింగ్ అండి నిజంగాను. ఎందుకంటే నాకు అది దానివల్ల నేను మార్కెట్లో చాలా బాగా ఐఎమ్ ఏబుల్ టు సెల్ మై సెల్ఫ్. దానివల్ల నాకు చాలా ఆర్డర్స్ వస్తాయి. పీపుల్ నో మీ బికాస్ ఆ జర్నీ అంతా తెలుసు కాబట్టి, అక్కడైతే ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, పర్వాలేదు శైలజాకి అయితే ఇచ్చేసేయచ్చు అన్న పేరుంది. దట్స్ అది దట్ ఈస్ నాట్ ఈజీ. అది తెచ్చుకోవాలంటే కూడా కష్టపడాలి మనం. అంటే శైలజ గారు అని పిలవడం ఇష్టమా లేకపోతే చాక్లెట్ శైలజ గారు అని పిలవడం ఇష్టమా? నన్ను చాలా మంది శైలు అనే పిలుస్తారు బికాస్ ఆఫ్ మై చాక్లెట్స్. నాది శైలు చాకోస్ అలాగే పిలుస్తారు. శైలు చాకోస్ అనే ఐఎమ్ మోర్ నోన్ యాజ్ శైలూస్ ఓన్లీ దెన్ శైలజ. సరే, ఇప్పుడు మీరు పడిన స్ట్రగుల్స్ మీ సక్సెస్ మీరు చెప్పారు. సో ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారో ఒకసారి మన కృష్ణ కుమార్ గారిని పిలుద్దాం ఒకసారి. షూర్ అండి, ఒకసారి ఆయన మాటల్లో మీ సక్సెస్ విందాం ఒకసారి. షూర్లీ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా మన విజయం వెనకాల మగాడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ మీరు ఈవిడింత సక్సెస్ అయ్యారు, ఈవిడ వెనకాల మీరున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు యాక్చువల్లీ కొంచెం ఆ గర్వంగా ఉంటుంది. లిటరలీ నేను ఎలా చూస్తాను, ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కలిసి ఒక హోల్. మాదేంటంటే ఒక లైఫ్ నడుపుతున్నాం ఇది తర్వాత. బట్ నా బిలీఫ్ ఎలాగ ఉండేదంటే తన ఇంట్రెస్ట్ తన ప్యాషన్ పర్సూ చేసుకోవాలి, అదే రియల్ హ్యాపీనెస్ తెస్తుంది. ప్రయత్నం అనేది దాని మీద ఉండగలిగితే ఆ కంటిన్యూస్గా, అంటే మనకి వీడి వాట్ ఎవర్, అప్పుడు మనలో ఉన్న ఆ స్ట్రెంగ్స్ మనం రియలైజ్ అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా అవసరం ప్రతి వాళ్ళకి. అదే తనలో ఉన్నాయి చాలా. అలా నేను చాలా ఉన్న వాటిని వెలికి తీయడం కూడా గొప్పతాను కదా. అంటే నేను తీయడం అనేది నాకు తెలియదు, నేను తీసానో లేదో నాకు తెలియదు. ఇప్పుడు తనంటే తను చాలా అబ్జర్వెంట్ బేసిక్లీ అండ్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ ద సరౌండింగ్స్ అండ్ ఎన్విరాన్మెంట్, మనుషుల పరంగాను అదర్వైజ్. సో తనకి ఏంటంటే ఎక్కడ ఒక గ్యాప్ కనబడితే ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, ఒక ప్రాబ్లం ఉంటే అది ఎలా సాల్వ్ చేయాలి అనేది ఎక్కువ మోడ్. నేను బద్దకస్తున్నాను ఆ విషయం. సో తనకి అలాగా తను పికప్ చేసుకుంది వితౌట్ ఎనీథింగ్.
అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది తన సాటిస్ఫాక్షన్ కొద్దిగా అచీవ్ అయ్యే వరకు అలాగా పట్టువదలు విక్రమార్కుడు లాగానో లేకపోతే ఇంకోలాగానే అలాగే పర్సీవరెన్స్ చాలా ఎక్కువ. సో అది హెల్ప్ చేసింది బేసిక్లీ. గివప్ అనేది లేదు అందుకోసమని. అండ్ ఒకటి అవ్వలేకపోతే ఎందుకు అవ్వదు అనే ప్రశ్నించుకొని ముందుకు వెళ్దాం అనేది తన స్వభావం బేసిక్లీ. దేన్ని ఫెయిల్యూర్ గా యాక్సెప్ట్ చేయదు. ఓకే, మనం ఒకవేళ ఆ గోల్ మనం ఇంతవరకు వచ్చాము, ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి అంటే 1, 2, 3 ఏవో ఉంటాయి. అది మనం సాధించగలిగితే చేస్తాం, లేకపోతే ప్రయత్నిస్తాము. అదర్వైజ్ ఓకే ఫైన్. బట్ అదర్వైజ్ మొదట్లోనే అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండేది కాదు. దట్ ఈస్ ద హెడ్ స్టైల్. ఎప్పుడైనా వద్దని చెప్పారా? ఆపేద్దాం ఎందుకు మనకి ఇది అవసరమా? లేదు, ఎప్పుడు కష్టమే. చెప్పలా. నేను వద్దని చెప్పలేదు అసలు. ఆ క్వశ్చనే లేదు. ఎందుకంటే స్ట్రెస్ అయి ఉండేది, దానికి ఫిజికల్ స్ట్రెయిన్ ఉండేది, కొంచెం అప్పుడప్పుడు హెల్త్ కొంచెం ఎఫెక్ట్ అయ్యేది దాని మూలంగా. నేను ఒకటే ఏమనేవాడినంటే కొంచెం స్పేస్ ఇచ్చుకో, ఒకటి ఇంకో దాని మధ్య. ఇప్పుడు ఒక 4 ఒకేసారి తీసుకోవడం, లేకపోతే అలా హెవీగా తీసుకోవడం కన్నా కొంచెం స్ప్రెడ్ అవుట్ చేయగలిగితే ఓకే, దట్స్ ఓన్లీ థింగ్. ఎందుకంటే సస్టైనబిలిటీ ఇంపార్టెంట్, మనకి లాంగ్ రన్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే 4 రోజులు చేసి మనం చేయలేక ఆపడం అనేది ప్రాబబ్లీ నాట్ వెరీ గుడ్ అన్నట్టుగా అంతవరకు అలాగే సలహాలు ఇచ్చేవాడిని తప్ప నేనేమన్నా చేయగలిగితే నేను చేస్తూ ఉండేవాడిని. అంటే హీ వాజ్ ఆల్వేస్ మై డ్రైవర్ ఇన్ ద వీకెండ్స్ అన్నమాట. అంటే సండే తనకి అంత సపోర్టివ్గా ఉంటున్నారు కాబట్టి ఆవిడ సక్సెస్ అవుతున్నారు. ఐ మీన్ సక్సెస్ అయిపోయారు. అది యాక్చువల్గా మీరు ఈ పాయింట్ నేను ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఏ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. అది కాదన్ను, కానీ అది లేకపోతే కనుక అది నెగిటివ్ అని తీసుకోవడం మాత్రం తప్పు. మనము ఇంట్లో ఒప్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆడవాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలంటే మాత్రం ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి. అది మనం అప్పుడు ఏం చేయాలంటే చిన్నగా మొదలు పెట్టుకొని ఒప్పించుకొని చేసుకోవాలి. ఇది మాత్రం దీనివల్ల నేను చేయలేకపోతున్నాను అంటే మనం ఒక రీజన్ ఇస్తున్నాం అనమాట. ఎవరైతే రీజన్ ఇస్తున్నారో వాళ్ళు సక్సెస్, వాళ్ళు వెంటనే వాళ్ళు చేయలేరు బిజినెస్. అలాంటి వాళ్ళు చేయకూడదు. సో అది రీజన్ కాదు. ఇంట్లో వాళ్ళని తప్పకుండా ఒప్పుకుంటారండి. మనం మంచి పని చేస్తున్నామంటే ఏ ఇంట్లో వాళ్ళు వద్దంటారండి, అన్లెస్ వాళ్ళు చాలా నెగిటివ్ వాళ్ళు అయితే తప్పితే వద్దు అనరు. అందుకని నా ఉద్దేశం మాత్రం ఆడవాళ్ళు అది రీజన్ ఇవ్వకూడదు. నాకు ఇంట్లో సపోర్ట్ లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అన్నది రీజనే కాదు. డెఫినెట్గా నెమ్మదిగా ఒప్పించుకుంటే అందరూ ఒప్పుకుంటారు. చిన్నగా మొదలు పెట్టుకుని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మీ సక్సెస్కి మీ హార్డ్ వర్క్ ఎలా కారణమో ఆయనకి మీ మీద ఉన్న నమ్మకం కూడా అంతే కారణం అన్నమాట. యాక్చువల్గా అండి, ఐ టోటల్లీ అగ్రీ విత్ ఇట్. ఆఫ్టర్ మై పేరెంట్స్ ఐ థింక్ హీ ఈస్ ద పర్సన్ హూ బిలీవ్డ్ మీ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓకే అండి, మీరు ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ కొట్టాలి. ఇంకా ఈ లవ్ ఫర్ ఫుడ్ అన్నది సక్సెస్లో నడుస్తుంది. ఇంకా పెద్ద సక్సెస్ అవి ఇంకా ఆయన సపోర్ట్తో మీరు ఇంకా 4-5 బ్రాంచ్లు పెట్టి ఇంకా ఎక్కడికో వెళ్ళాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి విష్ టు థ్యాంక్ యూ. ఇది మన మిస్టర్ అండ్ మిసెస్ శైలజ గారు అండ్ కేకే గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.